పిల్లలు, ఈ సంవత్సరం మార్కెట్లలో నేను గత 3 దశాబ్దాలలో ఎప్పుడూ చూడనంతగా నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. పండ్లు విపరీతంగా కాయడమే కాకుండా చెట్ల నుండి పెద్ద మొత్తంలో రాలిపోతున్నాయి. అసలు దీనికి కారణమేమిటి తెలుసుకుందాం. నా అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది. వేసవిలో నేరేడు చెట్లు ఇంత విపరీతంగా పండ్లు రాలిస్తే ఆ సంవత్సరం సాధారణంగా కరువు వస్తుంది. ఆ మాట వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణముంది. వృక్షశాస్త్రం ప్రకారం ఈ ప్రక్రియను మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని పిలుస్తారు. తన శక్తినంతా ఉపయోగించి ఎక్కువ పండ్లు ఉత్పత్తి చేయడం. ఒక చెట్టు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ముందుగానే గుర్తిస్తుంది. అప్పుడు తన మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తుంది. వెంటనే తన శక్తిని కొత్త పెరుగుదలపై కాకుండా ఎక్కువ పండ్లు తయారు చేయడంపై కేంద్రీకరిస్తుంది. చెట్టుకు లోతుగా వెళ్లే ట్యాప్ రూట్ వ్యవస్థ ఉంటుంది. ఈ వేర్లు భూమి లోపల చాలా లోతులో ఉన్న నీటిని గ్రహిస్తాయి. భూగర్భ జలాలు తగ్గినప్పుడు మొదటగా ఈ వేర్లే ఆ మార్పును గుర్తిస్తాయి. ఈ నీటి ఒత్తిడినే వాటర్ స్ట్రెస్ అంటారు. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా ఉండవచ్చు. అందుకే నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే అది ప్రకృతిస్తున్న ఒక హెచ్చరిక కావచ్చు. నేరేడు చెట్టు